హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీన్ రైల్వేస్ అండ్ బ్లాగ్స్. సో కొంచెం బ్రేక్ తర్వాత మళ్ళీ మనం వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే మన ఛానల్లో ఇప్పటి వరకు అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుని ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఛానల్ పర్టికులర్గా దేని గురించి అంటే వాట్ ఈస్ సిగ్నల్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అనే దాని గురించి ఐ వాంటెడ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ యాజ్ వెల్. నాకు కంటెంట్ క్రియేషన్ మీద ఉన్న ప్యాషన్తో అయితే ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ అ కెమెరా పర్సన్, మోర్ ఓవర్ నాకు అసలు నా ఫేస్ రివీల్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో నేను ఒక గుడ్ ఎడిటర్ అయితే కాదు అండి. సో నా వీడియోస్లో మీరు బేసిక్గా చూస్తే అంత ఎంగేజింగ్గా అయితే ఉండకపోవచ్చు, బట్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై వాయిస్, ఎందుకంటే నేను ఎంగేజింగ్గా ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. దాంతో అయితే మీరు స్టే ట్యూన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఏమి అంటే నాకు రెగ్యులర్ పోస్టింగ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది నేను రెగ్యులర్ పోస్టింగ్లోకి వచ్చి. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అంటే బేసిక్గా ఇట్ ఇస్ లైక్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. నాకు అంత ప్రజెంట్ క్లారిటీ లేదు. మోరోవర్ ఒక ఫెయిల్యూర్ వస్తే ఏం చేయాలి అనే దాని మీద ఐ స్టిల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అనమాట. ఏంటి ఏం ఫెయిల్యూర్ అక్క అని అంటారా? బేసిక్గా నేను చాలాసార్లు చెప్పే ఉంటాను ముందు వీడియోస్లో. ఏమంటే మా డిపార్ట్మెంట్ ఎట్లా ఉండిద్ది అంటే మేము 15 డేస్కి ఒకసారి మెయింటెనెన్స్కి వెళ్తాం. 15 డేస్కి ఒకసారి మెయింటెనెన్స్ అంటున్నారు కదా, సో ఈ 14 డేస్ ఖాళీగానే ఉంటారంటే బేసికలీ నాట్ ఎట్ ఆల్. సో ఈ 15 డేస్లో 15 డేస్కి తగ్గట్టు ఒక్కొక్క గేర్ ఉంటుందన్నమాట. సో వీటిని ఒక్కొక్కటి చేసుకునేపాటికి ఆల్మోస్ట్ 15 డేస్ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ మెయింటెనెన్స్కి అదే గేర్ని మళ్ళీ మెయింటైన్ చేస్తాం మేము. సో బేసిక్గా ఖాళీ అనేది ఉండదు. ఓకే, ఈ గేర్ మెయింటెనెన్స్లో ఇంటర్నల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా అంటే ట్రాక్ల మీదకి వెళ్ళి మెయింటైన్ చేయాల్సింది కూడా ఉంటుందన్నమాట. సో ఇట్ ఇస్ నాట్ దట్ వీ స్టే ఓన్లీ అవుట్ సైడ్ ఆర్ దట్ వీ స్టే ఓన్లీ ఇన్సైడ్. రెండు బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్లో ఏదైనా గేర్ ఫెయిల్యూర్ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు గేట్ పడట్లేదు అంటే ట్రైన్ వస్తుంది, గేట్ పడట్లేదు. సో మా కర్తవ్యం ఏమి అంటే ఇమ్మీడియట్గా మేము ఎక్కడున్నా సరే ఆ గేట్ దగ్గరికి పరిగెత్తి ఎందుకు ఆ గేట్ పడట్లేదు అని చెక్ చేసి, ఆర్ ఎల్స్ ఇన్ కేస్ ఆ గేట్ పడకుంటే వీ హ్యావ్ 2 other options which we can use for closing the gate and stopping the రోడ్ ట్రాఫిక్ అనమాట. సో దానికి మేము ఒక స్లైడింగ్ బూమ్ అనేది అయితే ఒకటి వాడతాము, లేదంటే క్రాంక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బేసిక్గా క్రాంక్ ఇస్ ఫర్ ఓపెనింగ్. సో స్లైడింగ్ బూమ్ ద్వారా మనం క్లోజ్ చేసి ఆన్ ద సిగ్నల్స్ ట్రైన్ అయితే పంపించవచ్చు. బట్ ప్రతిసారి స్లైడింగ్ బూమ్ వేయడం అనేది ఇట్ ఇస్ అ ఫిజికల్ టాస్క్, మోరోవర్ టైం టేకింగ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ గేట్ ఎందుకు పడట్లేదు అనేది చెక్ చేసి దాన్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ బండికి అదే గేట్ మీద ఏదైతే గేట్ క్లోజ్ ఓపెన్ అవుతుందో దాని మీద బండిని పంపించడం మా రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లా గేట్ ఒకటేనా అంటే బేసికలీ నో, దేర్ ఆర్ సిమిలర్లీ మెనీ గేర్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ టు మెయింటైన్, టు అటెండ్ ఫెయిల్యూర్స్, టు రెక్టిఫై ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. సో ట్రైన్కి డీలింగ్కి ఎటువంటి డిలేస్ లేకుండా, ఎటువంటి అన్సేఫ్ జరగకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా మేము ఆన్ టైంలో ఆ ఫెయిల్యూర్ని రెక్టిఫై చేసి అప్పటికప్పుడు ఎన్ని కష్టాలైనా పడి నానా తిప్పలు పడి, ఓకేనా, మార్నింగ్ ఎంత పొద్దున్న వచ్చినా ఈవినింగ్ ఎంత లేట్ అవుతున్నా సరే ఏదైనా వచ్చింది అంటే దాన్ని పర్టికులర్గా క్లియర్గా మేము దాన్ని రెక్టిఫై చేసి అప్పచెప్పి అప్పుడు మాత్రమే మేము ఇంటికి వెళ్ళాలన్నమాట. సో దిస్ ఈజ్ ద బేసిక్ రూల్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. ఏంటక్క ఇంతలా ఉంది అని అంటే బేసిక్గా ఇదే నిజమండి. స్టార్టింగే భయపెడుతున్నాను కాదు, ఉన్న ట్రూత్ అయితే ఇది. వచ్చే వీడియోస్లో మరింత క్లియర్గా ఏం చేస్తాను అనేది చూపించడానికి కూడా ట్రై చేస్తాను. ఇనిషియల్ స్టేజ్లో ఉండటం వల్ల నాకు కొంచెం వీడియోస్ తీయాలంటే ఐ ఫీల్ నర్వస్, బట్ ఐ విల్ ట్రై టు టేక్ వీడియోస్ ఆఫ్ వాట్ ఐఎమ్ పర్ఫార్మింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, మరి ఉంటాను. వీడియోస్ నచ్చితే ఎంగేజింగ్ అనిపిస్తే డూ సబ్స్క్రైబ్.